హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది ఒక సబ్జెక్ట్ ని చాలా చాలా బెటర్గా నేర్చుకుంటారు, కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఏ కమాండ్ ఎక్కడుంది, ఏ ఆప్షన్ ఎక్కడుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ వర్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఎంఎస్ వర్డ్ గురించి మొత్తం తెలుసు, ఎంఎస్ వర్డ్తో ఏమేం చేయొచ్చు, ఏ కమాండ్తో ఏమేం చేయొచ్చు అనేది చాలా బెటర్గా నేర్చుకుంటారు. కానీ ఒకనొక కరెక్ట్ టైంలో కమాండ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది మిస్ అవుతుంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్ఫేస్ గురించి మనకి కరెక్ట్గా ఐడియా లేకపోవడం. సో ఇంటర్ఫేస్ అనేది మనకి ప్రాపర్గా తెలిస్తే, అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఏ కమాండ్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకోవడమే ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ గురించి మనకి క్లారిటీ ఉంటే మనకి ఏ కమాండ్ ఎక్కడ ఉంటుంది చాలా ఈజీగా తెలుస్తుంది. మరి ఆ ఇంటర్ఫేస్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేద్దాం. సో మనకు ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, రైట్. ఇక్కడ ఫస్ట్ హోమ్, న్యూ, ఓపెన్. ఇక్కడ హోమ్ అంటే జస్ట్ మనకు డిఫాల్ట్ గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది, దీన్ని మనం హోమ్ అంటాం. న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ ని ఓపెన్ చేయడము. ఇక్కడ పక్కనే బ్లాంక్ అని కూడా ఉంది. సో బ్లాంక్ డాక్యుమెంట్ అయినా న్యూ డాక్యుమెంట్ అయినా సేమ్ అనమాట. బ్లాంక్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి, బ్లాంక్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది, రైట్. నెక్స్ట్ ఓపెన్. ఇంతకుముందు ఆల్రెడీ ఎక్కడైనా నువ్వు సేవ్ చేసి పెట్టుకుంటే ఆ ఫైల్స్ ని ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ ఓపెన్ క్లిక్ చేయడం వల్ల మనకు సేమ్ దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కనిపిస్తాయి, రైట్. దీంట్లో క్లిక్ చేయడం వల్ల కూడా అవి ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, వీటిని ఏమంటామంటే టెంప్లెట్స్ అంటాం. ఈ టెంప్లెట్స్ వల్ల యూజ్ ఏంటి, నేను ఇప్పుడు ఒక డిజైన్ చేయాలి, వాళ్ళలో ఏదో టైప్ చేస్తూ డాక్యుమెంట్ అట్లా కాకుండా నేను సమ్ ఫార్మాట్ డిజైన్ చేయాలి. ఈ టెంప్లెట్ ఏంటంటే అలా డిజైన్ చేయబడిన ఒక డాక్యుమెంట్, దాన్ని ఓపెన్ చేసుకుని నీకు కావాల్సింది నచ్చితే నీకు కావాల్సిన చోట టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో టెంప్లెట్స్ అనేది అందుకు యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ టైం కన్జ్యూమ్, తక్కువ టైంలో ఏదైనా ఒక డిజైన్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము, మనకు సంబంధించిన టెక్స్ట్ అనేది ఎడిట్ చేస్తాము. సో అందుకు ఈ టెంప్లెట్స్ అనేది వాడతాం. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్, ఫేవరెట్స్. సో మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన వర్డ్ ఫైల్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది అకౌంట్ సమ్ ఇన్స్టాలేషన్ సంబంధించింది, అంటే మనం ఎంఎస్ వర్డ్ అనేది కొనుక్కోవాలి. సో దానికి సంబంధించిన ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఆప్షన్స్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఇప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే నాకు ఇలా ఓపెన్ అయింది. మీరు చూసినప్పుడు ఇలా లేదు కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఇంటర్ఫేస్ డిఫాల్ట్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనకు నచ్చినట్టు మనం కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. సో అందువల్ల కూడా ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క అప్లికేషన్స్ అనేది వెర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వర్డ్ అనేది ఏ వెర్షన్ వాడుతున్నావు అనేది కూడా డిపెండ్ అయింది. నేను 2019 వాడుతున్నాను. లిటిల్ బిట్ డిఫరెన్సెస్ అయితే కొన్ని ఉంటాయి. ఏ డిఫరెన్సెస్ ఉన్నా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ఫేస్ గురించి నువ్వు క్లారిటీ ఉంటే అసలు ఒక కమాండ్ అనేది ఒక చోట పర్టికులర్గా ఒకటే చోట ఉంటుంది, అది ఎందుకు ఉంటుందని నీకు క్లారిటీ వస్తుంది. సో అందుకే ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను డిఫాల్ట్గా ఇక్కడ నాకు రిబ్బన్ అనేది లేదు. సో నేను రిబ్బన్ ఓపెన్ చేసుకుంటాను. మోస్ట్లీ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ఎవరికైనా కానీ డిఫాల్ట్ గా ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఇది నేను ఆఫ్ లో పెట్టుకున్నాను. ఇది ఆన్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు సేవ్ చేసినా చేయకపోయినా కానీ సమ్ పర్టికులర్ టైంకి డిపెండ్ ఆన్ ద సెట్టింగ్స్ అది సేవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అండు ఉంది. సో నేను ఏదైనా మిస్టేక్ చేశాను, డాక్యుమెంట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేశాను అంటే పొరపాటున ఏదో డిలీట్ చేశాను. సో అండు కొడితే ఆటోమేటిక్గా ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. ఇంతకుముందు ఏ స్టెప్ లో ఉన్నామో ఆ స్టెప్కి వెళ్తాం. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాక్ 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 అలా వెళ్తూ ఉంటాం. సేమ్ దీనికి ఆపోజిట్ రీడ్. సో ముందుకు వెళ్ళడం, వెనక్కి వచ్చాను బట్ నాకు నచ్చలేదు ఇంతకుముందు, అట్లా ముందు అంటే వెనక్కి ముందుకి. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బ్యాక్ అండ్ ఫ్రంట్. ఓకే, ఒక స్టెప్ బ్యాక్ లేదా ఒక స్టెప్ ఫార్వర్డ్, రైట్. నెక్స్ట్ ఇక్కడ సేవ్. సేవ్ పక్కన మనకి ఒక ఆరో మార్క్ ఉంది. దీన్ని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. దీని గురించి కూడా మనము తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క ట్యాబ్ గురించి నేను ఒక్కొక్కటి చెప్తాను. అది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది, రైట్. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్టయితే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దాని పక్కన మనకి డాక్యుమెంట్ 1 అనేది ఉంది. ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఈ డాక్యుమెంట్ 1 అనే వస్తుంది. ఇంకొకటి ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ 2 అని వస్తుంది. ఇంకొకటి ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ 3 వస్తుంది. సో నాకు ఇలా వద్దు, నాకు వేరే పేరు కావాలంటే పేరు చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసినప్పుడు నీ ఫైల్కి ఒక నేమ్ అడుగుతుంది. నువ్వు డాక్యుమెంట్లో వర్క్ చేస్తున్నావు. సో ఎక్కడ సేవ్ చేయాలి, ఏ నేమ్తో సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్డ్ ఇంటర్ఫేస్ అని నేను దీన్ని సేవ్ చేశాను, ఒక టైప్ చేశాను, దీన్ని సేవ్ చేస్తున్నాను.
రైట్. ఇక్కడ సేవ్ చేసినప్పుడు సేవ్ దిస్ ఫైల్ నేమ్ అడుగుతుంది, లొకేషన్ అడుగుతుంది. సో ఇక్కడ ఫైల్ నేమ్ నేను ఇంటర్ఫేస్ అని ఇస్తున్నాను, లొకేషన్ అడుగుతుంది. డిఫాల్ట్ గా అయితే ఆన్లైన్ కనెక్ట్ ఉంటే వన్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. సో అకౌంట్ డీటెయిల్స్ అనేది అదేనమాట. మనం అకౌంట్ సెట్టింగ్స్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా వన్ డ్రైవ్ అనేది కనెక్ట్ అవుతుంది. లేదు నాకు ఆన్లైన్ లో వద్దు, ఆఫ్లైన్ లో కావాలి, నా సిస్టమ్ లోనే కావాలనుకుంటే ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నావా, సంథింగ్, కాపీ లింక్, తర్వాత దిస్ పీసీలో ఎక్కడ యాడ్ ప్లేస్ అంటే మనము నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. నేను ఇక్కడ సింపుల్ గా బ్రౌజ్ క్లిక్ చేస్తున్నాను. బ్రౌజ్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ నాకు సంబంధించిన ఫైల్ ఎక్స్ప్లోరర్, నా మెమరీ ఏదైతే ఉందో మెమరీకి సంబంధించి లొకేషన్స్ వస్తాయి. ఈ లొకేషన్స్ లో నేను డిఫాల్ట్ గా వర్క్, ఇది నా యొక్క డ్రైవ్, ఇంకొక డ్రైవ్, సో మూన్ లైట్ అనేది ఒక డ్రైవ్. నేను ఈ వర్క్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. సో ఈ వర్క్ అనే డ్రైవ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఫోల్డర్స్ ఓపెన్ అయినాయి. దీంట్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. సో ఫోల్డర్ క్రియేషన్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఇంటర్ఫేస్ అని ఫైల్ నేమ్ ఇస్తున్నాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్ అని నేమ్ చేంజ్ అయింది. అది ఎక్కడ సేవ్ అయింది? ఈ పీసీలో సేవ్ అయింది. సో ఈ విధంగా అంటే ఇది ఏంటి అంటే నువ్వు ఏదైతే డాక్యుమెంట్ మీద వర్క్ చేస్తున్నావో డాక్యుమెంట్ సంబంధించిన ఫైల్ నేమ్, నెక్స్ట్ దాని పక్కనే మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, ఏ కమాండ్ ఎక్కడ ఉంటుందో మనకు గుర్తు లేనప్పుడు ఎలా. సో ఇక్కడ వర్డ్ ఓపెన్ చేసినాక ఇది సెకండ్ ఆప్షన్. నీకు గుర్తుంటే నువ్వు బెటర్ స్టూడెంట్, నువ్వు బెటర్ నాలెడ్జ్ తోటి వర్డ్ని అర్థం చేసుకున్నావు. సరే, సమ్ టైమ్స్ కొన్ని కమాండ్స్ గుర్తుకు రాలేదు. సో ఇక్కడ సెర్చ్ చేయడం వల్ల ఆ కమాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ మార్క్ అనేది వాడతాను. నేను ఇక్కడ వాటర్ అని టైప్ చేయగానే ఆ వాటర్ పేరు తోటి ఏవైతే కమాండ్స్ ఉన్నావో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చూస్తుంది. నాకు సంబంధించిన ఇక్కడ యాక్షన్స్. సో ఇవి కమాండ్స్ అనమాట. సో ప్రింటెడ్ వాటర్ మార్క్, రిమూవ్ వాటర్ మార్క్, సో ఇవన్నీ మనకి సమ్ కమాండ్స్ అనేవి ఈ వర్డ్ లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం సెర్చ్ టూల్ అనేది వాడవచ్చు. నెక్స్ట్ దీన్ని స్కిప్ చేయండి. ఇది ఏంటంటే నేను అకౌంట్ కి సంబంధించిన సెట్టింగ్స్. సో అందులో ఏదైనా సేవ్ చేయకపోయినా కానీ లాగౌట్ సంథింగ్ అది అందు నుంచి అలా చూపిస్తుంది, దాన్ని లైట్ తీసుకోండి. పక్కనే మనకి 3 బటన్స్ ఉన్నాయి. దీని మినిమైజ్, ఇది రీస్టోర్ డౌన్, ఇది క్లోజ్. ఇది ఏంటి అంటే దీన్ని క్లిక్ చేయడం వల్ల ఈ విధంగా మనం ఏదైతే అప్లికేషన్ లో వర్క్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ అనేది ఈ టాస్క్ బార్ పైన మినిమైజ్ అయి ఉంటుంది. రైట్, దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ రీస్టోర్. ఇది ఏంటి అంటే ఇప్పుడు వర్డ్ అనేది కంప్లీట్ డిస్ప్లే తీసుకుంది కదా, సో నాకు అలా కాకుండా ఆఫ్ తీసుకోవాలి, ఇలా క్లిక్ చేయొచ్చు. ఇంకా ఆఫ్ అంటే మనము ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. రైట్, నేను ఫుల్ సైజ్ తీసుకుంటాను. సో దీన్ని క్లిక్ చేయడం అనేది కంప్లీట్ క్లోజ్. సో ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. రైట్, సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో రీసెంట్ లో మనం ఇంతకుముందు వర్క్ చేసిన ఫైల్ ఉంటుంది, ఇంటర్ఫేస్, దాన్ని క్లిక్ చేస్తాను. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సెట్, డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే ట్యాబ్స్. ఈ ట్యాబ్ ఏదైతే సెలెక్ట్ అయి ఉంటుందో దానికి సంబంధించిన కమాండ్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ప్రెసెంట్ ఇప్పుడు హోమ్ లో ఉంది కాబట్టి డిఫాల్ట్ గా ఈ కమాండ్స్ అన్ని మనకి డిస్ప్లే చూపిస్తున్నాయి. ఇన్ కేసు మనం ఇన్సెట్ అనే ట్యాబ్ సెలెక్షన్ చేసుకున్నాం అనుకో, ఇవి. సో డిజైన్ అంటే ఏ ట్యాబ్ ను సెలెక్షన్ చేస్తే వాటికి సంబంధించిన కమాండ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. దీన్ని మొత్తాన్ని కలిపి మనము రిబ్బన్ అంటాం. ఓకే, రిబ్బన్ అంటే జడబెట్టుకున్న రిబ్బన్ కాదు. సో ఎంఎస్ వర్డ్ సంబంధించి ట్యాబ్స్ అండ్ రిలేటెడ్ కమాండ్స్ షో చేసే ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనము రిబ్బన్ అంటాం. సో ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుందంటే మనకి ఇక్కడ డౌన్ యారో ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ట్యాబ్స్ మాత్రమే కనిపించాలి నాకు, అంటే ఈ కమాండ్స్ కనిపించవద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో నీకు మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత మరి మన కమాండ్స్ ఎట్లా అంటే నువ్వు ఏ ట్యాబ్ అయితే క్లిక్ చేస్తావో అప్పుడు దానికి సంబంధించిన డిస్ప్లే అవుతాయి. మళ్ళీ ఇక్కడ వర్క్ చేసినప్పుడు మినిమైజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు స్క్రీన్ చిన్నగా ఉంటే ఇది కొంతవరకు హెల్ప్ఫుల్, లేదంటే డిఫాల్ట్ గా మనము రిబ్బన్ ని కంప్లీట్ ఓపెన్ పెట్టుకోవడమే బెటర్. అయితే ఈ కమాండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్, ఆడాన్స్ అని ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మన హోమ్ ట్యాబ్ మీద ఉన్నాం, హోమ్ లో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి ఆ కమాండ్స్ అన్ని కూడా ఒక గ్రూప్ గా సెట్ చేయబడ్డాయి. ఇవి ఎందుకు అంటే ఈజీనెస్ కోసం. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ట్యాబ్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ట్యాబ్స్ ఎలా ఉన్నాయి? హోమ్, ఇన్సెట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, హెల్ప్. మీరు ఇది ఇప్పుడు ఎందుకులే అనిపించవచ్చు, కానీ స్టూడెంట్ అయితే కంపల్సరీ దీంట్లో పైన కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిసెస్ ఉంటుంది. రైట్, ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాబ్ నేమ్ గుర్తుండకపోతే దాంట్లో కమాండ్స్ గుర్తుండడం కూడా చాలా కష్టం. కాబట్టి ట్యాబ్ నేమ్స్ ఫస్ట్ మీరు బట్టి పెట్టండి. ఓకే, తర్వాత ఇక్కడ హోమ్ అనేది
దీంట్లో ఏమేం కమాండ్స్ ఉంటాయి మనం ఒక్కొక్క ట్యాబ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ హోమ్ లో ఉండే కమాండ్స్ ని కూడా మళ్ళీ డివైడ్ చేశారు. ఇప్పుడు టోటల్ కమాండ్స్ ని డివైడ్ చేసేసి కొన్ని ట్యాబ్స్ లో సెట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకొన్ని అందులో పర్టికులర్ ట్యాబ్ లో ఉన్న కమాండ్స్ ని కూడా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు. ఇక్కడ క్లిప్ బోర్డ్ సంబంధించిన కమాండ్సే ఉంటాయి దీంట్లో. ఇంకా ఇక్కడ యారో మార్క్ ఉంది అంటే దాంట్లో ఇంకా మోర్ కమాండ్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మనకు అవి వస్తాయి. నెక్స్ట్ ఫాంట్ కి సంబంధించి కూడా ఇంకా కొన్ని కమాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని కమాండ్స్ అన్నిటి కలిసి గ్రూప్ గా క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ అన్ని ఒక ట్యాబ్ లో పొందుపరచడం జరిగింది. ఇది రిబ్బన్. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది చూసారా, దీన్ని మనం రూలర్ అంటాం. ఈ రూలర్ ఎందుకు అంటే మనము ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో ఇవేంటి అంటే మార్జిన్. ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ చూసినట్టు దిస్ ఈస్ పేపర్ అనుకోండి. ఓకే, నేను ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను. సో ఇది పేపర్. ఈ పేపర్ లో మనం ఇక్కడ నుంచి టైప్ చేయలేము. ఇది ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మాత్రమే టైప్ చేయగలుగుతాం. సో ఎందుకు అంటే మనం మార్జిన్ సెట్టింగ్స్ డిఫాల్ట్ గా అలా చేసి పెట్టుకున్నాం. అంటే టైప్ చేసింది ఇక్కడ నుండి ఇక్కడ కొంత స్పేస్ కావాలి. సో ఇక్కడ నువ్వు మార్జిన్ ఎంత వదులుకున్నావు అనే దాన్ని బట్టేసి ఇక్కడ టైప్ అవుతుంది. కంప్లీట్ మనం ఎక్కడైతే టైప్ చేస్తుంటామో, ఎక్కడైతే డిజైన్ చేస్తుంటామో, ఎక్కడైతే ఫార్మాట్ చేస్తుంటామో దాన్ని ఏమంటామంటే వర్కింగ్ ఏరియా అంటాం. ఓకే, దీని మొత్తాన్ని వర్కింగ్ ఏరియా అంటాం. ఈ వర్కింగ్ ఏరియా ఎలా వర్క్ చేయాలని నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం వర్కింగ్ ఏరియాలో నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. వీటిని ఏమంటామంటే స్క్రాల్ బార్స్ అంటాం. అంటే పేజీ నుంచి పేజీ అంటే అప్ అండ్ డౌన్. ఓకే, మనం ఎక్కడ ఏదో పేజ్ లో వర్క్ చేస్తున్నాం, అక్కడికి వెళ్ళాలి అంటే మౌజ్ ని మనము డ్రాగ్ చేసినా కానీ వెళ్తాము. బట్ ఇక్కడ కూడా దీన్ని డ్రాగ్ చేయడం ద్వారా కూడా వెళ్ళవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ ఇది వైడ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైడ్ ఎక్కువ చేస్తున్నాను. సో అప్పుడు ఇక్కడ హార్జెంటల్ కూడా వస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ స్క్రాల్ బార్స్ కింద మనకి ఇంకొక బార్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే స్టేటస్ బార్. వర్డ్కి సంబంధించిన స్టేటస్ ని అది తెలియజేస్తుంది. ఇక్కడ పేజ్ 1 of 1 అంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ పేజీ ఉంది కాబట్టి ఫస్ట్ పేజ్ లో ఉన్నాం. సో టోటల్ పేజెస్ కూడా 1 వర్డ్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ టోటల్ గా మనం ఎన్ని వర్డ్స్ ట్యాగ్ ఉన్నాయి, దీంట్లో ఓన్లీ 1 వర్డ్ మాత్రమే ఉంది. సో నేను స్పేస్ ఇచ్చేసి ఇంకొక టైప్ ఇస్తాను. ఇక్కడ చూసారా 2 వర్డ్స్ అని వస్తుంది. అంటే టోటల్ డాక్యుమెంట్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కూడా ఉంటుంది. అదే విధంగా యునైటెడ్ స్టేటస్ ఇదేంటంటే లాంగ్వేజ్, డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏ విధంగా సెట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ అసిస్టెంట్, దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. అదే విధంగా ఇక్కడ ఫోకస్ అనేది ఉంది. ఫోకస్ మోడ్ అంటే ఇక్కడ కంప్లీట్ ఇవేవి కనిపించవు, క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయిపోతుంది. రైట్, ఎస్కేప్ కొడితే మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రీడ్ మోడ్, ప్రింట్ మోడ్, అదే విధంగా వెబ్ మోడ్. సో అంటే మనకి కనిపించే వ్యూ ఏదైతే ఉందో, ఇంటర్ఫేస్ ఏదైతే అది చేంజ్ అవుతుంది. సో మనకి వర్క్ చేస్తుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. బట్ నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ రీడ్ మోడ్. సో మామూలుగా ఇప్పుడు ప్రింట్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి ప్రింట్ మోడ్, అదే విధంగా వెబ్ స్టైల్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా మళ్ళీ జూమ్ అవుట్, జూమ్ ఇన్. రైట్. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు అర్థం కాని టాపిక్ కానీ లేదా మీకు నచ్చిన టాపిక్ కానీ ఏదంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.